ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సింపుల్ నాగలక్ష్మి. ఇవాళ మీకు చెప్పబోయే వీడియో సొరకాయ కదండి. చాలా బాగుంది కదండి, చాలా లెంత్ ఉంది, చాలా బాగుంటుందండి. సొరకాయతో హల్వా చేసుకుంటే దీనికి వల్ల ఉపయోగాలు చాలా చాలా మంచిగా ఉంటాయండి. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ట్రై చేసి పెట్టండి. హెల్త్కు చాలా చాలా మంచిదండి. వాటర్ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుందండి ఇది. పిల్లలు మారమేస్తారు కదండి సొరకాయ కూర తినమని. అందుకనేసి మనం అప్పుడప్పుడు పిల్లలకి సొరకాయతో హల్వా కానీ, సొరకాయ తప్పలెంట్లు కానీ, లేదా దోశలో కూడా సొరకాయ తుడుంబట్టి వేసి చేయొచ్చండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి. మీ పిల్లలతోటి ఇలా గీకేద్దామండి. పై తొక్క తీసేద్దాం. వీటిని మధ్యలో ఇలా తీసేసి లోపల ఉన్న విత్తనాలు ఇవన్నీ తీసేసుకుందామండి. చూడండి, ఇలా ఉన్న లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకుంటే సరిపోతుందండి. పట్టేద్దాం. వేసుకోనండి. ఓ 2 మినిట్స్లో అయిపోతుంది. చూడండి అండి, గ్యాస్ మీద ఇచ్చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఓకే అండి, కరిగిపోయింది. జీడిపప్పు వేసుకున్నామండి కొంచెం దోరగా. జీడిపప్పు నెయ్యిలో దోరగా వేసుకోవాలండి. ఎండు ద్రాక్ష, ఈ నెయ్యిలో కొంచెం ఇది వేసుకోవాలండి. వాటర్ పిండుకోకూడదు. వాటర్ పిండుకుంటే వీటిలో ఉన్న పోషక విలువలన్నీ తగ్గిపోతాయి. అందుకోసం అలానే వేసేసుకున్నామండి. ఇది కొంచెం బాగా డ్రై అయ్యేదాకా వేసుకోవాలండి సొరకాయ తుడుము. ఓకే అండి, ఆఫ్టర్ 5 మినిట్స్ వాటర్ అంతా పీల్చేసుకుంటారు. 1/2 కప్ షుగర్ తీసుకున్నాం కదండి, ఆ షుగర్ వేసేసుకున్నాం. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకున్నామండి. చక్కెర అంతా మెల్ట్ అయిపోవాలి, చక్కెర బాగా దీంట్లో. చూడండి ఇలా.
ఇలా బాగా షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలండి. చూడండి చాలా మంచి వాసన వస్తుందండి. కొంచెం నెయ్యి, మన ఇంట్లో నెయ్యి కాబట్టి చాలా చాలా టేస్ట్ వస్తుంది ఇది హల్వా కూడా. చూడండి ఇలా బాగా దీన్ని కొంచెం బాయిల్ అవ్వాలండి. ఇది కొంచెం పాకం వచ్చేంతవరకు బాగా ఇలా కరిగిపోయేంతవరకు ఉంచుకోవాలండి. కొంచెం ఇట్లా జ్యూసీ ఉంటేనే బాగుంటుందండి, మరీ టైట్గా అయిపోతే బాగోదు. ఇలా చేసుకుందాం. ఒక 3 మినిట్స్ ఇలా ఉంచేసుకుందాం. చూడండి ఇలా బాగా కొంచెం లైట్గా పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. కొంచెం గట్టి పడకుండా లూజ్గా ఉంచుకుంటేనే చాలా చాలా బాగుంటుందండి ఇది సొరకాయలో. చూడండి ఇలా ఓకే అండి. ఇలా అయిన తర్వాత కొంచెం కాబెట్టుకొని ఉన్న పాలు తీసుకున్నామండి, చల్లార్చుకున్నది. ఒక 5 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనిచ్చుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఇలా గార్నిష్ చేసుకోవాలండి. యాలకుల పొడి, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత తిక్కుగా వచ్చేసిందో హల్వా. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో జీడిపప్పు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, యాలకుల పౌడరు, కొంచెం నెయ్యి, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్ చాలా చాలా బాగా వస్తుందండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మమ్మీ ఏం చేసావు అని అడుగుతుంటారు కదా, ఇలా తయారు చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుందండి హెల్తీ. ఓకే అండి, గార్నిష్ చేసేసుకున్నాను. ఓకే అండి, మా వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి హల్వా చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు చాలా హల్వా చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. సూపర్, చాలా చాలా బాగుంది. బాయ్ బాయ్.